వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. 24 గంటల్లో పలాసలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గడిచినటువంటి 24 గంటలు కూడా కొనసాగుతోంది. ఈ ప్రభావం మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతం మీద కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరో 24 గంటల పాటు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఏ రకంగా ఉందంటారు? నిన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. ఇది ప్రస్తుతం ఒరిస్సా తీరం ఆవల ఉన్న వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే ఈ సుస్పష్ట అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తున్న నైరుతి రుతుపవన ద్రోణి ఈరోజు బికనేర్, జైపూర్, దామో, పేంద్రా రోడ్, సంబల్పూర్ మీదుగా ఈ సుస్పష్ట అల్పపీడన కేంద్రం మీదుగా పయనిస్తూ ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీనితో పాటుగా 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విదర్భ, దాని పరిసర ప్రాంతమైన దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో పొంచి ఉన్నది.